దేవుని నామానికి వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇవాళ మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడిన దేవుడుగా ఉంటున్నాడు. వాక్యాన్ని మనం గమనిద్దాం. ఇవాళ కంటి యొక్క ప్రాముఖ్యత గురించి చదువుకుందాం. కన్ను వల్ల ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో దేవునితో ఉంటేనే, దేవునిలో జీవిస్తేనే మనం జాగ్రత్తగా ఉండగలం. అదే దేవుళ్ళలో లేకపోతే నీకు కలిగిన ప్రతి ఒక్క అవయవంతో మనం తప్పు చేస్తూ ఉంటాం. కనుక ఆత్మీయమైనటువంటి స్థితి మనం కలిగిన వారముగా ఉన్నప్పుడే దేవుల్లో జీవించగలం. మనకు దేవుడిచ్చినటువంటి సౌష్ఠ్యాన్ని లేదా దేవుడిచ్చినటువంటి అవయవాలను చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోగలం. అదేవిధంగా నువ్వు దేవుని వైపు చూడకపోతే, ప్రియమైన దేవుని బిడ్డారా, అవయవాలని కొలాప్స్ అవుతాయి. దేవునికి దూరమైన బ్రతుకు మన జీవితంలో ఉంటుంది. మనం గమనించినట్లయితే దేవుడు ఏదైనా తోటని ఏర్పాటు చేసి, చక్కటి వృక్షాలు ఫలాలన్నీ ఏర్పాటు చేసి అందులో ఆదామును ఏర్పాటు చేశాడు. ఆదాముకు సరైనటి సహాయకారిని కూడా ఏర్పాటు చేశాడు. అవ్వమ్మను ఏర్పాటు చేశాడు. ఇద్దరు కూడా ఆ చెట్ల మధ్యలో ఆహ్లాదకరంగా చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. సాయంకాలంగా దేవునితో మాట్లాడడం, చక్కగా మంచిగా ఆ యొక్క మరి ఆ స్థలాలంతా నడవటం, అనేక వృక్ష ఫలాలు చూడటం, అన్నీ జాగ్రత్తగా జీవిస్తూ వస్తున్నారు. సాతానుడు వాళ్ళతో మాట్లాడక ముందు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అంటే అన్ని చెట్లు చూస్తున్నారు, అన్ని ఫలాలు చూస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి రకరకాల వాటిని దర్శిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఎప్పుడైతే సర్పం వారితో మాట్లాడిందో, ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ పండు తింటే మీరు దేవతలంతా అవుతారు అనగానే అవ్వమ్మతో మాట్లాడాడు. ఎప్పుడు అవ్వతో మాట్లాడాడో ఆమె దేవతలాగా అనుకుంది. ఇంకా దేవత అయిపోయాను అనుకొని ఆ పండు కోసుకొని, అది ఎలాగుందంటే చాలా రమ్యంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా ఆకర్షింపబడేదిగా ఉంది ఆ పండును తీసుకొని ప్రియమైన దేవుని బిడ్డారా, తినింది. పాపం ఆదాము కూడా ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. ఇద్దరు తిన్న తర్వాత దిగంబరులు అయిపోయారు. ఎప్పుడైతే దిగంబరులు అయిపోయారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చెట్టు చాటుకి వెళ్ళారు. నేను ఒక మాట చెప్పనా, వాళ్ళ చెట్టు చాటుకి వెళ్ళి దానుకుంటే నా దేవుడు సర్వాంతర్యామి, ఆయన అంతా చూస్తున్నాడు. చెట్టు చాటున్న వాళ్ళ దోటల ఏమండి, నన్ను దోటలా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం తలంపులు తలస్తున్నావో, నువ్వు ఎలాగుంటున్నావో, ఏ విధంగా ఉంటున్నావో, ఎవరి మీద అజమాయిషి చేస్తున్నావో ఆయన చూడటలా, ఆయన అన్నీ చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ చెట్టు చాటున దాక్కున్నారు. ఆ పండు తినే లోపల ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలాగైపోయారంటే, చూడండి, ఆ పండు అంట అది ఆహారమునకు మంచిదిగా ఉంది. లస్ట్ ఆఫ్ ఫ్రెష్ ఎలా ఉంది? అది ఆహారమునకు మంచిగా ఉంది. లస్ట్ ఆఫ్ ఫ్రెష్ మంచిగా ఉన్నది. అంతేకాకుండా అది కనులకు అందమైనదిగా ఉంది. లస్ట్ ఆఫ్ ది ఐ, అందముగా ఉన్నది. అదే ప్రియమైన దేవుని బిడ్డ, అది మరి వివేకమునిచ్చు రమ్యముగా ఉంది. డిజైర్ బికమ్ వైజ్. ఎలా ఉందంట? రమ్యంగా ఉందట. అది చాలా ముచ్చటగా ఉంది, చాలా అందముగా ఉంది. దాని కన్నులతో చూశారు వాళ్ళు. దేంతో చూశారు వాళ్ళు? కన్నులతో చూశారు. కన్నులతో చూసి దాన్ని తిన్నారు.
చూసింద చూసిందల్లా ఎప్పుడు తిన్నారో ప్రియమైన దేవుని బిడ్డలు వాళ్ళ జీవితమే దుర్లభరం అయిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, ఆజ్ఞను అతిక్రమించారు, చేయొద్దని పని చేశారు అక్కడ. ప్రియులారా, ఏదైనా ఒక పాపాన్ని అసంకల్పితంగా చూస్తే తప్పేం లేదు. లేదా పాపాన్ని నువ్వు పదేగా చూస్తా ఉన్నావు అనుకో, అది పాపే చవద్ది. అంతేకాకుండా ఆజ్ఞను అతిక్రమించినట్టు అయితే వాళ్ళు అందుకని ఆ పండు తిని మొట్టమొదటిసారిగా పాపం చేసింది ఎవరంటే స్త్రీయే. రెండవదిగా పురుషుడు పాపం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట చెప్పనా, వాళ్ళు ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వాళ్ళ జీవితంలో ముళ్ళ పొదలు గచ్చబొదలు మడిశాయి. అంతేకాకుండా ఏదేను తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. జాగ్రత్త సుమా, ఒక పాపం నీ జీవితంలో దాగి ఉంటే నిన్ను దేవుడు తీసేస్తాడు, త్రోసేస్తాడు, నెట్టేస్తాడు, పడేస్తాడు. సోదరి, ఎలాగున్నావు? ఆయన ఆ ఏదెన్ తోటలో, అందమైనటువంటి ఏదెన్ తోటలో తోసేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, వాళ్ళు తెచ్చిన పాపం ఇప్పుడు కూడా ఈ భూమి మీద వెళ్తానే ఉంది. వాళ్ళు తెచ్చిన పాపం ప్రియమైన దేవుని బిడ్డలారా, గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తూనే ఉన్నాయి, అది పోలేదు. వాళ్ళు కన్ను ద్వారా చేసిన పాపం ఈరోజు అందరి జీవితాల్లో ఏలుతా ఉంది. గమనిస్తారా వాక్యాన్ని? ఎలాగున్నారు మీరు? ఆదికాండం 3:19 ఆదికాండం 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నే అయిపోదువని చెప్పాను. ముళ్ళ పొదలు గచ్చ పొదలు అయిన చూడు కనుక ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిసినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 3:6 అంటాడు, సర్పము హవముతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు వెళ్ళారా, దేవుడు చెప్పిన మాట వినకుండా సాతానికి తావిస్తే జీవితంలో నీ జీవితం భ్రష్టత్వం అయిపోద్ది అనే వాక్యాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాం. కంటితో నువ్వు ఆశించింది, కంటితో నువ్వు చూసింది, ప్రియమైన దేవుడు వెళ్ళారా, అది నరకానికి నేను తీసుకెళ్ళొద్దని వాక్యం తెలియపరుస్తుంది. చివరికి నువ్వు నరకానికే వెళ్తావా అని చెప్తున్నాడు వాక్యం. కనుక యవనస్తులు మనం చూసినట్లయితే నేత్రాశ, జీవడము, శరీరాశ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కలుగున్నారు వాళ్ళు? జీవడము, నేత్రాశ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి కలిగిన వారుగా జీవిస్తున్నారు. నేత్రాశ కలిగిన వారుగా ఈరోజు యవనస్తులు నేత్రాశ కలిగి, అందుకే 50:1-5 అంటాడు. ఏమని మాట్లాడతారంటే అక్కడ మత్తులారా అంటాడు. ఏమంటాడు? మత్తులారా అంటాడు. నువ్వు దేంట్లో మత్తై ఉన్నావు? పాపములోనా, తాగుల్లోనా, వ్యభిచారంలోనా, అబద్ధాలు చెప్పేదాంట్లోనా, ఆయుష్కంగా నడిచేదంటారా? ఇంక దేంట్లో నువ్వు? నీ నడవడికలోనా, నీ తలంపులోనా, ఉద్దేశాలోనా? మత్తులారా అంటాడు. దేంట్లో మత్తై ఉన్నావా? ఏది చూసి నువ్వు ఆశించే వ్యక్తిగా ఉండవు ప్రియమైన దేవుని వెళ్ళారా. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. రెండో మాట గమనిద్దాం. ఆదికాండం 13:10 ఆదికాండం లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతానంతా చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయుదునని చేయక మునిపే సోయరుకు వచ్చెను. అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశములను ఉండెను. లోతంట కన్నులెత్తి ఏ ప్రాంతం చూశాడంట? యోర్దాను ప్రాంతాన్ని అంతా చూశాడు కన్నులెత్తి. అది ఎలాగుందంటే, ఆ ప్రాంతం అంతా ఎలా కనిపిస్తుంది? ఏదోను తోట వలె ఉందంట, ఐగుప్తు దేశం వలె ఉందంట, నీరు పారుతున్నటువంటి ప్లేస్గా ఉందంట. అక్కడ ఆ ప్రాంతంగా ఉందని అక్కడికి వెళ్ళాడు ఆయన. ప్రియ సోదరి, ఆశించి ఆ కళ్ళతో చూసినాడు ఆయన. లోతు ఆ కళ్ళతో చూశాడు ఆయన. కళ్ళతో చూసి అది కావాలని కోరుకున్నాడు, అది కావాలని ఆశించాడు. అందరిని మర్చిపోయాడు, అందరిని వదిలేసాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి
చిన్న చిన్నగా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఆయన? సొదొమ గొమొర్రా పట్టణానికి. ఆదికాండం 13:12. అబ్రహాము కనానులో నివసించును. లోతు ఆ మైదానమందున్న ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర గుడారము వేసుకొని. ఎక్కడ వేశాడంట గుడారము? సొదొమ గొమొర్రా దగ్గర వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అక్కడ గుడారం వేయటం వల్ల ఆ మనుషులు ఎలా ఉన్నారు చూడండి. 12-13 కూడా చదువున్నా. 13. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఎలాగున్నారంట? వాళ్ళు దుష్టులుగా ఉన్నారంట, బహుపాపులై ఉన్నారంట. వాళ్ళ మధ్య పోయి గుడారం వేశాడు. ఎంత సిగ్గు చూడండి. ఒక దేవుని బిడ్డ అయ్యుండి, దేవుని గురించి తెలుసుకొని ఉండి ఎక్కడ పోయి వేశాడు గుడారమా? వాళ్ళ మధ్య వేశాడా. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే తలంపులు, వాళ్ళు చేసే పనులు అందరూ చూస్తున్నారు. తన యొక్క కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు చూస్తున్నారు అక్కడ. అంతేకాదు భార్య చూస్తుంది. జాగ్రత్త, ఒక ప్రత్యేకించబడిన బిడ్డగానే ఉండాలి. దేవుని నమ్ముకున్న నువ్వు, దేవుళ్ళు జీవిస్తున్న నువ్వు, దేవుళ్ళు వెలుగుతున్న నువ్వు ఒక ప్రత్యేకమైన బిడ్డగానే ఉండాలి. ఎక్కడ వేసాడంటేనా? ఈ గుడారం ఎక్కడ వేసాడంట? లోతు గారు పోయేసి సొదొమ గొమొర్రాలో వేశాడంట. అక్కడ వక్ర మనుషులు ఉన్నారు, దుర్మార్గులు నీచులు ఉన్నారు. వాళ్ళు మాడుకున్న మాటలని వింటున్నారు. వీళ్ళందరూ వింటున్నారు. అయ్యే తలంపులు, అయ్యే ఉద్దేశం వచ్చేసాయి వాళ్ళకి. పొద్దురస్తే వాళ్ళ మాటలు అవన్నీ వినటం వల్ల వాళ్ళ తలంపు అయ్యే వచ్చేసాయి. దుష్టుడితో సహవాసం చేస్తారంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు వస్తాయంట. అట్ట వాగుతూ ఉండటం వల్ల అక్కడ గుడారం వేయటం వల్ల వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుకున్న దుర్భాషలు, వాళ్ళు మాట్లాడుకున్న సమస్తము వాళ్ళకి వచ్చేసాయి. వింటున్నారు. మళ్ళీ ఏం చేస్తారు చూడండి. మరి ఆదికాండం 19:1. ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి. చాలు ఎక్కడ ఉన్నాడు ఆయన? సొదొమ గవిని యొద్ద ఉన్నాడంట. గవిని యొద్ద కూర్చున్నాడంటే అర్థమైంది. గవిని యొద్ద కూర్చుంటే తీర్పరు అనమాట. తీర్పు తీర్చేవాడు. ఎవరికి తెలుస్తున్నాడు తీర్పినా? మూర్ఖులకు, అవిధేయులకు, ఆయుష్కరం నడుచుకున్న వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. ఎలాగైపోయాడు దేవుని బిడ్డ? ప్రియమైన దేవుని బిడ్డరా, దేవునితో ఉన్న లోతు ఎలా మారిపోయాడో చూడండి. తన కుటుంబం అంతా భ్రష్టత్వానికి ఇదైపోయింది. ప్రియ సోదరి, దేవుల్లో జీవించవలసిన తను దేవునికి ఆయుష్కరంగా నడుచుకున్న వాడుగా ఉంటున్నాడు. లోతు కుమార్తెలు అయితేనేమి, అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డరా భక్తిహీనులుగా తయారయ్యారు. అలాంటి ఆలోచనలు, తలంపులు అలాగొచ్చేసాయి. కనుక బుద్ధి జ్ఞానం లేని వారుగా తయారైపోయారు. చూడండి, ఒక మాట గమనిద్దాం. 2 తిమోతి 4:10. త్వరగా 2 తిమోతి 4:10. దేమా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయారు. పౌలు గారు అంటున్నాడు ఈ మాట. దేమా ఏం చేశారంట? ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంట. జాగ్రత్త, ఈ లోకాన్ని నువ్వు స్నేహించినట్లయితే, ఈ లోకాన్ని నువ్వు స్నేహించి వెళ్ళిపోయినట్లయితే నీకు నరకమే ప్రాప్తి అని చెప్పబడుతుంది. ఈ కన్ను వల్ల ఎలాంటి స్థితికి వెళ్ళిపోతున్నారు చూడండి. అదేవిధంగా లూకాసు వార్త 17:16 చూడండి. ఇక్కడ 2 తిమోతి 4:10 16 చూడండి. 16 కూడా. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి. ఏంటంట? అందరూ కూడా ఆయన్ని విడిచిపోయారంట. ఆయన మాట వినకుండా పౌలు గారు అంటున్నాడు. ఎందుకంటే లోకాన్ని స్నేహించిన వారు ఎవరి మాట విన్న సుమా? వాళ్ళ మాట వాళ్ళే. లోతు ఏ మాట వింటున్నాడు? అక్కడ పోయి గుడారం వేశాడు, గవిని యొద్ద కూర్చున్నాడు. దేవునికి ఎంత ఆశ్చర్యంగా నడుచుకున్నాడు లోతు. ప్రియ సోదరి, లూకాసు వార్త 17:28 ఏమన్నాడు చూడండి. లూకాసు వార్త 17:28. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, తాగుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండి. అలాగుండ్రి. చూడండి, లోతు కాలంలో ఎంత దుర్భరమైన పరిస్థితిగా ఉందా. దేవునికి ఆశ్చర్యంగా ఆ ప్రజలంతా నడుచుకున్నట్టుగా ఉంటున్నారు. తన కనుదృష్టితో అది కోరుకున్నాడు ఆయన.
అని కోరుకున్నాడు. చూడండి, ఇంకో మాట అక్కడ రాయబడింది 17:32. 17:32. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణమును రక్షించుకుని గోడువాడు దానిని పోగొట్టుకొనును. దానిని సజీవ యాగముగా కాపాడుకొను. ప్రేమ ఎవరు బిడ్డరా? వాక్యం సెలవిస్తూ ఉంది, ఉప్పు స్తంభం అయిపోయిందంట ఆమె. ఎరుగు తిరిగి చూడొద్దామంటే లోకాన్ని స్నేహించింది ఆమె. అయ్యో, నా సొమ్ములు ఏడున్నాయో, నా చీరలు ఏడున్నాయో, నా యొక్క పట్టు వస్త్రాలు ఏడున్నాయో, ఇవన్నీ ఎక్కడున్నాయని వెనక తిరిగి చూస్తున్నాను. వెనక తిరిగి చూడొద్దని చెప్పారా? నీకు చెప్పారు కదా అన్నమాట. ఎందుకు చూడాలి? ఎప్పుడైతే కన్నుతో పాపం చేసిందో ఏమైపోయిందామే? ఉప్పు స్తంభం అయింది. సహోదరుడా, మాట జ్ఞాపకం చేసుకో. ఇలాంటి దుస్థితి ఈరోజు నువ్వు ఉపశమనం కాకపోయినా ఇలాంటి దుస్థితి నీ జీవితాలు ఏర్పడుతుంది. జాగ్రత్త. ఈ కంటి చూపుతో చూసినట్లయితే, ఆయస్కరంగా నువ్వు నడుచుకున్నట్లయితే దుర్భరమైన పరిస్థితి, నీచమైన పరిస్థితి జీవితంలో ఏర్పడుద్ది అని చెప్తున్నాడు. అందుకంటాడు, ఉన్నట్టు మనకు తెలియకుండానే రాకడ వస్తే మనకు తెలియదు. ఏ రోజు ఏ సమయం ఇస్తే మనకు తెలియదు. ఇద్దరు పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తపడతారు. ఇద్దరు తిరగలేస్తుంటారు, ఒకరు ఎత్తపడతారు, తిరగబడతారు. జాగ్రత్త సుమా. ఇలాంటి స్థితి నువ్వు కలిగి ఉంటే నువ్వు విడవబట్టమే నీ జీవితానికి. మూడో మాట చెప్పుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 7:21. యెహోషువ గ్రంథం 7:21. దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి చాలు. ఏం చేశారంట? ఆకాను ఏం చేస్తారు? ప్రియమైన పిల్లరా, యెహోషువ అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి పోతున్నాడు. హాయి పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు జనాంగం 36 మందిని వాళ్ళు హతం చేస్తారు. అది సహించలేక దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తాడు ఆయన. 7:6 చూడండి. 7:6 యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ బట్టలు చింపుకొని ఏడ్చిన వాడుకున్నాడు. అయ్యా, యుద్ధానికి వెళ్తుంటే 36 మంది చనిపోయారు. నేనేం చేయాలి? ఏది చెప్పు అంటే దేవుడు చెప్తున్నాడు, మీ మధ్య దోపుడు సొమ్ము దొంగిలించిన వ్యక్తి ఉన్నాడు. ఎవరు ప్రభు అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 7:13. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనిడి. చాలు, పరిశుద్ధపరచుకోండి, నా దగ్గరికి రండి చెప్తానంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆకాను తీసుకొచ్చాను. ఆకాను అని తెలిపోయింది. అవి పై వస్త్రాలు ఏమండి, 250 తులముల బంగారు కమ్మి, 200 తులముల వెండి, బంగారు కమ్మి, ఇవన్నీ కూడా మరి ఆయన డేరాల మధ్య దాచుకున్నట్టుగా దేవుడు చూపించాడు. ఆకాను తీసుకొచ్చినప్పుడు ఆకాను నిజం చెప్పన్నప్పుడు నిజం చెప్పాడు. యెహోషువ అంటున్నాడు, ఎందుకు నువ్వు అలా చేసావు? నువ్వు ఎందుకు అలా చేసావు? నీ కంటితో నువ్వు చూసావు కనుక నువ్వు ఈ పని చేసావు. 24వ వచనం 7:24. తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరినీ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసావా? ఆకాను యొక్క కుటుంబాన్ని ఇంకా ఏమంటారు ఏమంటారు, ఇంకా ప్రత్యేకంగా ఏం రాయబడింది తెలుసా? చదువుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఏం రాయబడి, కుమారులను కుమార్తెలను గాడిదలను పశువులను అందరినీ ఆకోరు లోయలో వేసేసాడు, రాళ్ళతో కొట్టించాడు. 25లో ఒక మాట రాయబడింది. 25. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచనని అనగా ఇశ్రాయేలందరూ రాళ్ళతో కొట్టి చావు కొట్టవే. ప్రియమైన నువ్వేళ మమ్మల్ని బాధపరిచావు,
నువ్వు ఈ విధంగా బాధపరుస్తుంటే దేవుడు నిన్ను బాధపరచడా? జాగ్రత్త, నీ కంటి చూపుతో నువ్వేం చేస్తున్నావు, ఈరోజు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నావో ఆ సుఖం నీకు బాధ అనే సంగతి గుర్తు చేసుకో. ఆ సుఖం నిన్ను ఊరికి తీసుకెళ్తుంది, ఉరికమ్మ ఎక్కిస్తుందని తెలుసుకో. ఆ యొక్క సుఖం ప్రియమైన జైలు పాలు చేస్తుందని తెలుసుకో. ఆ యొక్క సుఖం నిన్ను అదే పాతాళకి తొక్కద్దని తెలుసుకో. ఆ యొక్క సుఖాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా నరకానికి తీసుకెళ్తుంది తెలుసుకో. నీ కంటి చూపుతో ఏం చేస్తున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? లాస్ట్లో అగ్గితో కాల్చిరి అన్నాయి కూడా ఉన్నాయి. 25వ వచనంలో 7వ అధ్యాయము 25వ వచనంలో అన్నాడు, వాళ్ళందరూ కూడా అగ్ని కాల్చేశారంట, ఏమీ లేకుండా స్మాష్ చేశారు. ఇప్పుడు కూడా ఆ కుప్ప అలాగే ఉందంట, రాళ్ళ కుప్ప. జాగ్రత్త, నీ కన్ను జాగ్రత్త పెట్టుకో. అందుకే దేవుడు అంటున్నాడు, పాత నిబంధన అంటాడు, నువ్వు కంటితో పాపం చేసావనుకో కన్ను అంతవరకు తీసాయి. ఎందుకంటే ఆ విధంగా నువ్వు పడిపోతే ఆ విధంగా నువ్వు రాలేవు పరలోక రాజ్యానికి. ఈ కన్ను కోల్పోతే అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి రాగలవు. ఈ కన్ను నుండి అన్ని అవయవాలన్నీ కూడా పాపం చేసిన లెక్క అవుతాయి. అందుకని నరకానికి వెళ్తావు. ఏది పాపం చేస్తా తీసాయి. నీ కాలు పాపం చేసిందా, చెయ్యి పాపం చేసి తీసాయి. అవన్నీ కన్ను పాపం చేస్తే కన్ను తీసేస్తే ఇంకా నీ అవయవాలన్నీ కూడా స్వర్గానికి వెళ్తాయి కదా. అదొకటే కదా. ప్లీజ్ సోదరి జాగ్రత్త, ఎంత బాగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో. దేవుని బిడ్డలారా ఎలాగున్నావు? కంటి చూపుతో నువ్వు పాపం చేసే వ్యక్తిగా ఉంటావు. దేవుని బిడ్డ అని చెప్పుకున్నావే, భక్తి గలవాడిని అని చెప్తున్నావే, ఎవడే ఎలాగున్నావు? సువార్తను ప్రకటిస్తున్నావే, ఎలాగుంటుంది? కంటి చూపుతో పాపం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎలాగున్నావు? ఇంకొక వ్యక్తిని గురించి చెప్పుకున్నాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలో ఉన్నదో. న్యాయాధిపతులు 16:1. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతిని చూచి సంసోను ఏం చేశాడంట? వేసిన ఒకతిని చూచను అంటే కంటితో చూశాడు. ఆయన ఆకాను కంటితో చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము కంటితో చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇంకొకరికితే మనం చెప్పుకున్నాం, ఎవరైతే ఇంకొక లోతు కంటితో చూశాడు. అదేవిధంగా మరి ఆకారం కంటితో చూశాడు. సంసోను కూడా ఏం చేశాడంట? ఆమెను కంటితో చూశాను. దేవాదేవుడు ఫిలిస్తీన్ని హతమార్చడానికే సంసోన్ని పుట్టించాడు తెలుసా? సంసోన్ని దైవికంగా పుట్టించాడు దేవుడు. నాజీరు చేయబడకూడదు, క్షౌరం చేయించుకోకూడదు, తల్లిదండ్రులకి ఎన్ని చెప్పించాడో ఆ విధంగా నడవాల్సింది పోయే. తనలో బలాన్ని పెడితే దేవుడు ఇచ్చిన రహస్యం, దేవుడు చెప్పిన రహస్యం ఎవరికి నువ్వు చెప్పుకోకూడదు తెలుసా? బట్టబయలు చేయకూడదు. దేవుడు చెప్పిన రహస్యం. ప్రియమైన దేవుని బిడ్డరా, హిజ్కియా కూడా బట్టబయలు చేస్తున్నాడు. 2వ రాజులు 20:13 చూస్తే దోతలు అక్కడికి వస్తే ఆయనకున్న ఎన్ని చూపించాడు. అక్కడ ఆయనకున్న ఎన్ని పదార్థాలు, వస్తువులు అన్నీ చూపించాడు ఆయన. దేవుడు చెప్తాడు, ఒక దినాలు నువ్వు ఎన్ని తీసుకెళ్ళిపోతావు, పోగొట్టుకుంటామని చెప్పాడు. దేవుడు చెప్పిన రహస్యం అని దాచుకోవాలి. సామ్సన్ కూడా తన జీవితంలో దేవుడు చెప్పిన రహస్యాన్ని దాచుకోలేకపోయాడు. ఆమె తొడ మీద కూర్చొని ఏమండి అనేక సార్లు ఫిలిస్తీన్లని భయపెట్టిన వాడుగానే ఉన్నాడు. విడజమ్మాలనుకున్నాడు. పాప క్షవరం చేసింది, అన్నీ చేసేసింది, గుండు చేయించేసింది. విడజమ్మాలనుకున్నాడు, విడజమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆత్మ కోల్పోయాడు. జాగ్రత్త సుమి, నువ్వు కళ్ళతో చూసినావు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు. విడజమ్మాలనుకున్నాడు, దేవుని బలాన్ని పొందుకున్నవాడు, బల పరాక్రమశాలిగా ఉన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిమిషంలో పోగొట్టుకున్నాడు. ఆమెకు అన్నీ చెప్పేసాయి. నిమిషంలో పోగొట్టుకున్నాడండి. దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన గొప్పతనం నిమిషంలో పోగొట్టుకున్నాడండి. ఒక ఆడదాని చేతిలో పోగొట్టుకున్నాడు. జాగ్రత్త సుమా, నీ కంటి చూపు జాగ్రత్త. నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఎందులో ఉన్నా, నువ్వు దేవుని బిడ్డ అనే సంగతి మర్చిపోవాలి. నువ్వు క్రైస్తవుడు అనే సంగతి మర్చిపోబాకు. నువ్వు దేవుని బిడ్డ అనే సంగతి మర్చిపోబాకు. ప్రియమైన దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తూ ఉంది. మర్చిపోయి అంతా చెప్పాడు డెలీలాకి. డెలీలా ఇప్పుడు అరుస్తూ ఉంది. సాంసోను వాడు వచ్చారనగానే విడజమ్మాలనుకున్నాడు. కానీ ఒత్త అయిపోయాడు. జీవితంలో ఏమీ లేదు. ఇంకా
లొందలొందైపోయాడు. పాపం వాళ్ళు చక్కగా కమ్మగా డబ్బులు ఇచ్చామకి మనీ ఇచ్చి చక్కగా పట్టైపోయారు. ఏం చేశారంటే కళ్ళు పీకేశారు. ఏ కళ్ళతోనూ తప్పు చేసావో, నీ సహోదరుడా, ఏ కళ్ళతోనూ తప్పు చేసావో కళ్ళు పీకబడ్డాయి. తిరగలిసిరిచ్చారు ఆయన. ఒక గాను ఒక కొడుకు తల్లిదండ్రులకి గారాలు పట్టి చాలా బాగా చదువుకున్నారు, అందగాడంట. దేవుని గొప్ప కార్యాలు చేశాడు ఆయన. అయ్యా నాకు దాహం అంటే నీళ్ళు పుట్టించాడు దేవుడు ఆయనకి. ఏమంటే ఏది కావాలంటే అది ఇచ్చాడు దేవుడు. అలాంటి సాంసోన్ ఏం చేస్తున్నాడు? తిరగలేసేస్తున్నాడు, దాహం అంటున్నాడు, నీళ్ళు ఇచ్చే దిక్కులేనాడు. కళ్ళు వీగించుకున్నాడు. ఎందుకంటే కంటి వల్ల, కళ్ళు చూడటం వల్ల, ఆ వేసును వరించడం వల్ల, ఆ వేసును ప్రియమైన దేవుని బిడ్డలారా వరించడం వల్ల, తప్పు చేయటం వల్ల ఆ విధంగా అయింది అని చెప్తున్నాను. సామెతల గ్రంథం 23:27. సామెతల గ్రంథం 23:27. ద్రాక్ష రసము త్రాగువారితో మాంసము హెచ్చుగా తినివారితోనైనా సహవాసము చేయకము. ఏమంటాడు ఫస్ట్? ద్రాక్ష రసమును జాగ్రత్త, పానీయం చేసే వారితో స్నేహం చేయబాకు అంటున్నాడు. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. న్యాయాధిపతులు 16:19. ఈ మాట చదవండి. సామెతలకు వెళ్దాం, ఇంకో మాటకి మనకి వెళ్దాం. సామెతలకు వెళ్దాం 6:16. కాబట్టి ఆపద వాని మీదుగా హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా క్షణమందే నలగగొట్టబడును. 6:16. కాబట్టి ఆపద వాని మీదుగా హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా క్షణమందే నలగొట్టబడును. అది తిరుగు లేకుండా నలగొట్టబడును. ఆ తిరుగు హఠాత్తుగా వస్తుందంట ఆపద. ఎప్పుడు వస్తుందో చెప్పలేము, చచ్చిపోతారు అని చెప్తున్నాడు వాక్యం. 2 పేతురు 2:14. 2 పేతురు 2:14. 1 కొరింథీ 6:16. 1 కొరింథీ 6:16. లేకపోతే 2 పేతురు 2:14 చూద్దాం. 2 పేతురు 2:14. విచారణ చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు. ఫస్ట్ ఏమన్నాడు? వ్యభిచారిని చూచి ఆశించుచు. అది వ్యభిచారిని చూచి ఆశిస్తున్నావు, పాపము మానలేని కన్నులు కలిగిన వాడు ఉంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి శ్రేష్టమైన మాట అక్కడ చెప్పబడింది. పాపం మానలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. చూడండి, అదేవిధంగా సామెతల గ్రంథం 6:16 చూద్దాం. సామెతల గ్రంథం 6:16. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? వేసి సాంగిత్యము చేయవాడు రొట్టి తునకతో సమానం అంటున్నాడు. రొట్టి తునక కూడా మిగలతాడు. వేసి సాంగత్యం చేయవాడు రొట్టి తునక కూడా వాడికి మిగలదు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి జీవితాన్ని గడిపే వ్యక్తులుగా మీరు? వేసి సాంగత్యం చేయవాడు రొట్టి తునక మాత్రమే మిగిలి. ఎంతమంది? 26. 6 అధ్యాయము 26 వచనంలో చెప్పబడింది. వేసి సాంగత్యం చేయవాడు రొట్టి తునక మాత్రమే. అనుకుంటాను వాడికన్నా రొట్టి తునక మిగిలి ఉంటుందని రాయబడింది. నేను అనుకుంటాను అది కూడా ఉండదు అనుకుంటున్నా. ప్రియ సోదరి, ఎలాగ నువ్వు జీవిస్తున్నావు? ఎలాగుంటున్నావు? ఈ సంవత్సరం తన కంటి చూపు చూసి అన్నీ కోల్పోయిన వాడుగా, అన్నీ దేవునికి దూరపరుచుకున్న వాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5:17. మత్తయి సువార్త 5:17. మత్తయి సువార్త చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ 5:27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట
విన్నారు కదా. చాలు, మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో కూడా నువ్వు చూడకూడదు సుమా. నీ దృష్టి ఎలా ఉంచుకోవాలో చూడండి. నీ దృష్టి ఎలా ఉంచుకోవాలి ఏమన్నాడు 5:20 మొదటిగా? వ్యభిచారము చేయు వద్దని చెప్తున్నాను. ఒక స్త్రీని మోహపు చూపు కూడా, అది కూడా తప్పట, నరకానికి వెళ్తా ఉంటుంది. మోహపు చూపుతో చూడకూడదంట స్త్రీని. కనుక సాంసం మోహపు చూసి 2 కళ్ళు కూడా ఓడవిరుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే 2 Pétero 2:14 చదివారా? 2 Pétero 2:14. నెక్స్ట్ తర్వాత యోబు గ్రంథం చూద్దాం. యోబు అంటున్నాడు 31:1 31:1 చూడండి. యెహోవా నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్నికి నేను ఎలా చూద్దును. 9 ఏమంటున్నాడు? నేను ఉదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగు వారి ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల. ప్రియమైన ఎవరు బిడ్డ ఏమన్నాడు చూడు, ఎంత శ్రేష్టమైన మాట. చూడు ఇంకో మాట 10వ ఏమన్నాడు చూడండి. నా భార్య వేరొకటి వేరే నేను కానీ ఇలా చూస్తే నా భార్య ఇంకొక దగ్గరికి. నిజంగా చాలా కఠినంగా ఉన్నాయి దేవుని మాటలు. కంటి చూపు వలన తెచ్చుకున్న పాపాన్ని నువ్వు ఎలాగ నరకపాప్తి చేసుకుంటావా అని వాక్యం సెలవిస్తున్నాయి. నెక్స్ట్ 5వ మాటకు వెళ్దాం. చూడండి 2 సమయాలు 11వ అధ్యాయం 2-4. ఒకానొక దినాన పొద్దుగుకి వేళ చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన పొద్దుగుకి వేళ ఆయన మిదిమికి ఎక్కాడు. ఒక స్త్రీని చూస్తున్నాడు. ఆయన స్నానం చేస్తున్న స్త్రీని చూస్తున్నాడు. చూపు రాజు కదా, అది వసంతకాలం, యుద్ధానికి వెళ్ళవలసిన వీరుడు. ఏమండి ఇంట్లో ఉండి పొద్దుగుకి వెళ్ళ ఎవరు చూస్తున్నాడు? ఒక ఆమె స్నానం చేసి ఆమెను చూస్తున్నాడు. ఆమెను తీసుకొచ్చి ఆమెతో శయనించినట్టుగా మనం చూస్తున్నాం. అసలు మనుషులు మామూలు అనుకుంటారు, తప్పు చేస్తా, దేవుడు చూడలేదు అనుకుంటాడు. దేవుడు చూడండి నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే వ్యభిచారం ఆయన చూడ్డా. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అండి ఇది. చూడటం లేదా? నువ్వు మాట్లాడే మాటలు చూడటం లేదా? నీ వ్యవహారం చూడలేదా? నువ్వు అబద్ధాలు చెప్పేది, చాడీలు చెప్పేది ఆయన వింటం లేదా? నువ్వు ఎలాగుంటున్నావు? అన్ని సమస్తాన్ని నీ సౌష్ఠ్యాన్ని నిర్మించిన ఆయన నీవేం చేస్తున్నావు తెలియదు ఆయనకి. అన్నీ చూస్తున్నాడు ఆయన, అన్నీ చూస్తున్నాడు. అందుకని నతానయేలు ప్రవక్తను పంపించి ఆయన దగ్గరికి, దావీదు మహారాజు దగ్గరికి పంపించి ఆయన చేసిన తప్పులకి, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన చేసిన తప్పులకి అక్కడ ఆయన మనం చూస్తున్నాం. ఆయన ఏమేమి తప్పులు చేశాడా అనేది మనం గమనిద్దాం. చూడండి ఆదికాండం అంటున్నా 2 సమయాలు 12వ అధ్యాయం 9 నుంచి. తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసి కనుక కత్తి చేత చంపించావు కనుక ఆయన భార్యను నీ భార్య అగునట్లుగా చేసుకున్నావు కనుక అమోనీయుల చేత అమోనీయుల చేత అతన్ని ముందు వరుసలో పెట్టి చంపించావు కదా. నీవు నన్ను లక్ష్యం చేయక ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు చేసుకున్నావు. నీ ఇంటి వారికి సదాకాల యుద్ధాలు జరుగును. ఇంకా ఏమంటాడు చూడండి. నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయాన్ని పుట్టిస్తాను, నీకు చూచుండగా నీకు యుద్ధాలు రప్పిస్తాను, నీకు పుట్టిస్తాను. అదేవిధంగా నువ్వు చూచుండగా నీ భార్యలు నీ వేరు అతనికి అప్పగిస్తాను, పగటి అందే వాళ్ళు తను సేవించడం నేను చూపిస్తాను. నీవు ఈ కార్యం రహస్యముగా చేసేటివి కానీ ఈ కారు రహస్యముగా చేసావు కదా, నువ్వు ఆమె చేసుకొచ్చి ఇది బట్ట బయలు చేస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో కదండి తమాషా, దేవునితో కాదు. దావీదో నువ్వు ఆమెను చూసి ఇలా చేసావు కదా, ఇదిగో నీ జీవితంలోకి నెట్టు ఆహ్వానిస్తాను.
నీ జీవితంలోకి ఎన్ని రప్పిస్తాను, యుద్ధాలు రప్పిస్తాను. పరాయాలతో నీ బిడ్డలు పెడితే నీ భార్యను నిడతాడు చేస్తాను. పగట వేళ వాళ్ళు శరించినట్టు చేస్తాను. ఏమనుకుంటున్నావు? అతని కంటి వల్ల చేసిన పాపం శిక్షను అనుభవించాడు ఆయన. రాజుగా ఉంటే ఎక్కడో ఉన్నది, రాజుగా గొర్రెలు వేపుతా ఉంటే తీసుకొని వచ్చి రాజుగా చేస్తే ఆయన ఎవరంట? ఆయన ఏమవుతాడంట? దేవుడికి ఏమంటాడంట? బహు ఇష్టానుసారుడు అంట. దావీదు నాకు మంచి ఇష్టానుసారుడు అంటాడు. నేను చెప్పిన మాట అంతా దావీదు వింటాడంటాడు. ప్రేమేంది ఎవరు వింటారు? అంత ప్రేమ కలిగిన ఆయన, అంత ప్రేమ కలిగిన ఆయన ప్రేమేంది ఎవరు వింటారా? శిక్షిస్తున్నాడు. జాగ్రత్త సుమా. నువ్వు ఆయనకి స్నేహితుడిగా ఉన్నావో, లేదా ఆయనకి భక్తిపరుడుగా జీవిస్తున్నావో, ఆయనకి లోబడి ఇదే నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఒక పాపం చేసావా శిక్షిస్తాడు ఆయన. ఆయనకి ముద్దు పెట్టుకోడు ఆయన. నా బిడ్డను ముద్దు పెట్టుకుంటాడావా? పాపం లేనంత కాలం నేను ముద్దు పెట్టుకుంటాడండి. ఏమాత్రం కొంచెం ఏదన్నా కనపడ్డదా జాగ్రత్త సుమా. పక్కన పెడతాడు, అక్కడ తీసి అవతల పడేస్తాడు. వెళ్ళిపో అంటాడు. అయ్యా మేము వచ్చావయ్యా తొలబుది అంటే ఏమంటాడు ఆయన? నువ్వెవరో తెలియదు, పో, వెళ్ళిపోయి నుంచి. ప్లీజ్ సోదరి, ఈ కంటి వల్ల నీ జీవితం మారిపోతుంది. దుర్భరమైన పరిస్థితికి, నీచమైన పరిస్థితికి నువ్వు ఏర్పడుతున్నావు. దావీదు ఆమెకు పుట్టిన బిడ్డను చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ద్వితీయోపదేశకాండం 5:21 వచ్చిన. ద్వితీయోపదేశకాండం 5:21 వచ్చిన. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. అదే ఏంటట? నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఏం చేశాడైనా? దేవుని ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞ అండి. క్రైస్తవులందరికీ, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకి దేవుడు కట్టడది. నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు. ఆశించాడు, శిక్షలు తెచ్చుకున్నాడు ఆయన మీదకే. సామెతల గ్రంథం 9:17 వచ్చిన. సామెతల గ్రంథం 9:17. అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనం రుచి. అది జాగ్రత్త. ఆ వాక్యం చక్కగా మాట్లాడుతుంది. చూడండి, అదేవిధంగా 1 పేతురు 1 నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల వలన. 1 పేతురు 1:7 అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో పరీక్షలకు ఆహ్వానిస్తాడని చెప్తున్నాను. కొలస్సీ 3:1-2 చూడండి. కొలస్సీ 3వ అధ్యాయం. కొలస్సీ 3వ అధ్యాయం. క్రీస్తుతో కూడా లేపబడిన వారు పైన వాటినే అది ఇంకా కింద ఎవరైనా చూడండి. అప్పుడు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే గాని అది పైనున్న వాటి మీద కానీ భూ సంబంధం వాటి మీద మీరు మనసు ఉంచొద్దు. ఎందుకంటే క్రీస్తు కూడా మీరు లేపబడినవారు. క్రీస్తు మీ పాపాలను కూడా సమాధి చేశాడు. ఆయన మీకోసం కానీ లేపబడ్డాడు. ఆయన తిరిగి ఎందుకు ఆ కంటి చూపుతా అలా చూస్తున్నావు, ఎందుకు ఆ విధంగా ఉంటున్నావు అని రాయబడింది వాక్యం. చూడండి, వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పుకుందాం. అపోస్తల కార్యం 13:22 లాస్ట్ మాట ఇది. అపోస్తల కార్యం 13:22. అపోస్తల కార్యం ఇంకా ఉంది చాలా వాక్యం చెప్పుకుందాం. అపోస్తల కార్యం 13:22. తర్వాత అతన్ని తొలగించి దావీదు వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదు. అపోస్తల కార్యం 13:22. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అతను ఎవరంట? నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇష్టానుసారైన మనుషులు తీసుకొచ్చినప్పుడు ఇలా జరిగినట్టుగా మనం చూస్తాం. మీకు లేఖనాలు బాగా తెలియపరుస్తున్నాను. చూడండి, 6వ మాటకి వెళ్దాం. చూడండి, ఆయన మనం ఒక వాక్యానికి వెళ్దాం. ఆదికాండం 25:29. ఆదికాండం 25:29. ఆదికాండం 25:29. ఆదికాండం
ఒకనాడు యాకోబు కలుగుర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడే చాలు. ఏశావు వచ్చాడంట, కలుగుర గంప వాడుకుంటుంటే వచ్చి నాకు దాంట్లో నాకు పెట్టవా అంటే ఆడ యాకోబు అన్నాడు, జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అంటాడు. జ్యేష్ఠత్వం అంటే అది కాదు. జ్యేష్ఠత్వం అంటే అన్న అంత ఇది అన్న పెద్దవాడు అని, పెద్దవాడు జ్యేష్ఠత్వం, పెద్దవాడు యొక్క ఇదనమాట. అది నాకు ఇవ్వమంటాడు. ఎందుకు నేను అలసిపోయినాను, చచ్చిపోతానేమో, నా జ్యేష్ఠత్వం నీకు ఇస్తానంట. ఎర్రని కోసం ఆశపడిన వాడుగా ఉన్నాడు. జాగ్రత్త. ఆయన కంటి చూపి అడగపోయింది, ఎర్రని ఆ కలగరు గంప కోసం పోయింది. ప్రియమైనదేమని వీళ్ళ ఎర్రని వాటి కోసం కొద్దిగా పెట్టు అంటున్నాడు. ఎర్రని వాటి కోసం పోయింది కంటి చూపు. జాగ్రత్త. ఈ లోకంలో నీకు ఎర్రగా బొర్రగా ఉన్న వాటి మీద పోతుందేమో జాగ్రత్త. ఈ లోకంలో వాటి మీద నువ్వు మనసు పడేసుకుంటున్నావేమో జాగ్రత్త. అందుకే పౌలు గారు ఒక మాట, చక్కటి మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16-17 వచ్చిన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఎంత బాగా మాట్లాడుతున్నావు తెలుసా. అతను భ్రష్టుడంట, వ్యభిచారంట. తన యొక్క జ్యేష్ఠత్వమును అమ్ముకునేది. ఇంటిలో జ్యేష్ఠత్వం కలిగిన వ్యక్తిని సేవకు పిలుస్తాడు దేవుడు తెలుసా. ఇంట్లో ఎవరైతే పెద్దవాడు ఉంటాడో వాడు కావాలంటాడు. అలాంటి వాడు కావాలంటాడు. నేను అనుకున్నాను, ప్రభా నాకెవరైతే నాకు మగబిడ్డను దయచేయి, మొదటిగా నాకు మగబిడ్డను దయచేయి, ఆ బిడ్డను నీకు సేవకిస్తాను అని ఒప్పుకున్నా, సేవకిస్తానని ఒప్పుకున్నా. ప్రియమైన దేవుడు బిడ్డ వాడు పెరిగి పెద్దవాడిదా సేవ చేస్తాడని అనుకోలే ఎప్పుడు కూడా. ఆ లక్షణాలు కానీ ఆ పోలికలు కానీ ఆడ కనబడలే. వాళ్ళ డాడీ తర్వాత సేవ చేస్తారని లక్షణాలు పోలికలు మా బాబులో కనబడలే. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడేమో అనుకుంటున్నా ఇప్పుడైతే. కనుక ప్రియ సహోదరి, ఇక్కడ మనం గమనించినట్లయితే అతను ఎవరంట, అతని భ్రష్టుడు వ్యభిచారి. అంటే జ్యేష్ఠత్వం నమ్ముకోవటం, పెద్దరికాన్ని నమ్ముకోవటం. ఎవరైనా చేస్తారా మరి? ఎవరైనా చేస్తారండి? పెద్దోళ్ళ మాటలు చిన్నోడు వినాలా ఇంట్లో. ఒకసారి పెద్దోళ్ళ మాటలు కూడా తల్లిదండ్రులు వింటారు. అలాంటిది ఇక్కడ ఏశావు అది కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరంటే కోల్పోయింది ఆ జ్యేష్ఠత్వాన్ని? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావు కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. ఆలోచించండి. భ్రష్టత్వం అంటే దేవుని సంగతులను సర్వమును మర్చినవాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా, అందుకే పౌలంటున్నాడు అతను ఎలాంటి వాడంట, అతను వ్యభిచారి, అతను భ్రష్టత్వం కలిగిన వాడు అని అంటున్నాడు. మత్తయి సువార్త 5:28 మత్తయి సువార్త 5:28 నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చాలు ఏంటంట, మోహపు చూపు ఎలాగుంది? మోహపు చూపు చూసే వాళ్ళంతా అర్హమే అని చెప్పాడు. రెండో మాట చూడండి, ఇంకొక మాట ఏమని చెప్తున్నాడంటే, పటాలు చూస్తారంట. ఈజుగల కన్నా 23:12 చూస్తే పటాలు చూసి మోహిస్తారంట. మనుషులు చూడరు కానీ పటాలు చూస్తారంట. వాటిని చూసి ఆశించేవారుగా ఉంటున్నారు. ఇంకొక మాట గమనిద్దాం. 2 సమయాలు 13:1 నుంచి నేత్రాశ కలిగిన వాడు ఉన్నాడు. ఎవరు? అమ్నోను. నేత్రాశ కలిగి ఏం చేశాడు? తప్పు చేశాడు చెల్లితో. అదే అమ్నోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్నోను నేత్రాశ కలిగి తప్పు చేసిన వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 4:5 అంటాడు, సాతాను లోకంలో అందరినీ చూపిస్తుంది దేవుడికే. గద్దించడం అది వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 1 సమయం 2:16 అంటున్నాడు, నేత్రాశ శరీరాశ జీవనమ్మ మీలో ఉండకూడదు అంటున్నాడు. జాగ్రత్త. ఓ మానవుడా, ఓ దేవుని బిడ్డ, నేత్రాశ జీవడమ్మ శరీరాశ కలిగిన వాడిగా, సినిమాలు షికారులు టీవీలు చూసేవాడుగా ఉంటున్నావేమో, అల్లరితో కూడిన ఆటపాటలు కలిగిన వాడిగా ఉంటున్నావేమో. నీ యొక్క కన్ను జాగ్రత్త. నీ కన్ను జాగ్రత్తగా చూసుకో. కన్ను జాగ్రత్తగా చూసుకో. ఎలాగుంటున్నావు? అందుకనే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, 119:30 వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులో తిప్పివే ప్రభు అంటాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులో తిప్పివే ప్రభు. ఈ మాట కలిగి ఉంది. ఇది శభాష్ అన్నమాట, కరెక్ట్ మాట.
వ్యర్థమైన ఇప్పటికైనా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వ్యర్థమైన తట్టు నా కళ్ళు చూస్తున్నాయేమో నాయన, అవి తిప్పివేయ్యా. లోకాన్ని స్నేహిస్తున్నాయేమో, ఆడికి వెళ్తున్నాయేమో నాయన, నా కళ్ళు తిప్పివేయేమో. సామెతలు 28:22 అంటాడు, 28:22 అంటాడు, చెడ్డ దృష్టి కలిగి ఆస్తిని సంపాదిస్తున్నావు. ఏ దృష్టి కలిగి ఉన్నాడంట? చెడ్డ దృష్టి. ఏమైంది ఎవరు వెళ్ళారా? అందుకే అంటాడు సామెతలు 23:29, ఎవరికి శ్రమ? అక్కడ రాయబడింది శ్రమలన్నీ. తాగుబోతులకి శ్రమ, భార్యని వినడానికి శ్రమ, భర్తను బాధపడుతున్న వారికి శ్రమ, దేవునికి ఆశగా నడుచుకున్న వారికి శ్రమ అని రాయబడింది. ఎవరికి శ్రమ? ఎలాగున్నావు? ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. నరకానికి వెళ్ళాడున్నాడు. అయ్యా అయ్యా అయ్యో అని ఆడేస్తున్నాడు ఆయన. ఏంది? దీని వల్ల? కంటి వల్ల. ఏమాత్రం ప్రియమైన దేవుడు బిడ్డ, లాజరు పేదవాడు కొంటే అంత అన్నం కూడా పెట్టలా. తన కన్ను చూస్తానే ఉన్నాడు కానీ పెట్టలా. వెనక్కి వెళ్ళాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అయ్యో అయ్యా అయ్యా అని బతిలాడుతున్నాడు. ప్రియమైన సోదరి, ఒక మాట, మంచి మాట చెప్పున, యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. పేతురు వైపు చూశాడు యేసుక్రీస్తు వారు కూడా. లోకాసువార్త 22:61 అంటాడు, పేతురు వైపు ఆయన కన్నులు చూశాను. ఆయన కన్నుతో కలవబట్టి ఆ కన్నులు చూసి పేతురు ముమ్మారు అబద్ధాలాడి ఏడ్చిన వాడుగా ఉన్నాడు, దుఃఖపడినవాడుగా ఉన్నాడు, సంతాపపడినవాడుగా ఉన్నాడు. ఆయన కళ్ళలో ఆ కన్నులు ఉండాలండి మనకి. యేసయ్య కన్నులు మనం కలిగిన వారముగా ఉండాలి. లోకాసువార్త 19:41 అంటాడు, 19:41లో యెరూషలేమును చూసి ఏడ్చిన వాడుగా ఉన్నాడు ఆయన. యెరూషలేమును చూసి అయ్యో నీకు దుర్గతి పడిపోతుందే, రాతి మీద రాయి నిలవదే అని ఆడవబడుతున్నాడు. మన కళ్ళు ఇతరుల గురించి ఏడ్చే కళ్ళుగా ఉండాలి, ఏడ్చే కళ్ళుగా ఉండాలి. ప్రియమైన దేవుని వెళ్ళారా? లోకాసువార్త 13:12లో ఒక నడుము వంగిన స్త్రీ వస్తే ఆమెను చూసి కనికరిపడి ఆమెను బాగు చేసిన వాడుగా ఉన్నాడు. ఎంత మంచి కళ్ళు అయినాయి, ఎంత మంచి కళ్ళు. ఇతరులు బాగు చేసేవారుగా నువ్వు ప్రార్థించే, ఇతరులు బాగుపడేలాగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. లోకాసువార్త 7:11 నుంచి మనం చూస్తే ఆయన పాడిన మట్టుగా స్త్రీ, విధవరాలైన స్త్రీ నాయూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ, ప్రియమైన ఇట్లా ఆమె కూతురు చనిపోయినప్పుడు ఎప్పుడైతే ప్రార్థన ఆమెను చూసి కనికిరి పడినవాడుగా, ఆమె లేచి నిలబడినట్టుగా చనిపోయిన పాడిన పుట్టగానే. ప్రియమైన దేవుని బిడ్డ, యెహోషువ 1:40 చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కూడా కపటమైన పరిస్థితి చూస్తున్నాం. అక్కడ అంటున్నాడు ఆయన నతానీయులను చూస్తే, ఇదిగో ఈయన నేను ముందుగానే చూశాను, ఈయనలో ఏ కపటం లేదు అంటాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి తెలుసు, ముందుగానే చెప్తున్నాడు. అక్కడ ఈయన నాకు ముందే తెలుసు అని, నేను చూచాను అని చెప్తున్నాడు. యెహోషువ 19:20 అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకు అక్కడ అంటున్నాడు. ప్రియమైన దేవుడు 19:26 చూద్దాం. యెహోషువ 19:26 ఇదిగో మరియు ప్రియమైన దేవుడు ఏమంటాడు? ఇదిగో నా కుమారుడు. ఎవరి వైపు చూసి? యోహాను వైపు చూసి, తల్లి వైపు చూసి, ఇదిగో ఆయన చూపు ఎలా ఉందో చూడండి. ఇప్పుడు దాకా ఆయన చూపుల గురించి చెప్తున్నాను. ఆయన చూసి ఏమేం చేశాడో, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా తల్లి. ఇలాగ ఆదరించే వ్యక్తిగా ఉన్నావా? తల్లిని దగ్గర ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన వెళ్ళిపోతే కూడా ఒక బాధ్యతగా అని యోహాను పాప చెప్తున్నాడు అక్కడ. ఇక నుంచి నేను ఉండను, నాకు తల్లిని నువ్వే చూసుకోవాలని. తల్లికి పడిన అన్నం పెడుతున్నారా? తల్లి వైపు చూస్తున్నారా? తండ్రి వైపు చూస్తున్నారా? ఆ మంచంలో వేసి కుక్కడు, మంచినీళ్ళు కుక్కడు, ఎప్పుడో ఒకటి అన్నం వేస్తున్నారా? ఎలాగున్నారు? జాగ్రత్త. తల్లి తండ్రులను సన్మానించేవాడే. అలాగా చేయకపోతే లోయ కాకులు పెడతాయట. ప్రియమైన దేవుని బిడ్డ ఎలాగుంటున్నావు? యోహాను సువార్త 20:16 చూద్దాం. చూచి మరియాను పిలుచును, ఆమె ఆయన వైపు తిరిగి ఏమంటాడు తెలుసా? ఆమె వైపు చూసి మరియాను పిలుస్తున్నాడు. మగ్దలేన మరియని ఆమె వైపు చూచే దయ కలిగిన వాడై ఆమెను ఎంతగానో ప్రేమించిన వాడు. అంటే యేసు యొక్క చూపు మనిషిని మార్చేస్తుంది.
ఆ చూపు కలిగిన వారు ఉండాలి దేవుని బిడ్డలుగా. లాస్ట్ చూడు ఒక మాట, కీర్తనలో 53:2. వివేకము కలిగి దేవుని వెతికివారు కలరమని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడంట. వివేకం కలిగి ఎవరైనా ఎతుకుతున్నారేమో, దేవుని ఎతుకుతున్నారేమో. ఏడెతుకుతావా? మన కళ్ళంతా లోకం వైపు ఉంటుండా. పొద్దులేస్తే సెల్ అయ్యా, పొద్దులేస్తే టీవీలు అయ్యా, చదువు లేదు ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలు ఎలాగుంటున్నాం? స్కూల్లో ఏం చేస్తున్నావు, కాలేజీలో ఏం చేస్తున్నావు, చర్చిలో ఏం చేస్తున్నావు? చూపులు చూసే వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త, నీ చూపును కంట్రోల్లో ఉంచుకో. నిగ్రహించుకునే శక్తి ఉండాలండి దేవుని బిడ్డలకి. నిగ్రహించుకునే శక్తి ఉండవు. నిగ్రహించుకో. చెడు దృష్టి చూడబాకు, మోహపు చూపు చూడబాకు, ఆయస్కరంగా దేవునికి నడబాకు. ఒక ధనవంతుడి కంట, లాస్ట్ మాట చెప్పు ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒక ధనవంతుడి కంట ఒక గాజు కన్ను ఉందంట. ఒక మంచి కన్ను, ఒక గాజు కన్ను ఉందంట. ఆ గాజు కన్నుని చాలా జాగ్రత్తగా ఇప్పించుకున్నాడంట. ఆ గాజు కన్ను చాలా బాగా చూసుకుంటాడంట. ఒక పాపని పిలిచి, పాప నా కళల్లో ఏది మంచి కన్నో ఏది గాజు కన్నో చెప్పు అన్నాడంట. ఆ పాప అంట వెంటనే గాజు కన్నుని చెప్పేసినట్టు, ఇది గాజు కన్ను. అయితే ఎలా చెప్పావు? 2 కళ్ళు ఒకటే ఉన్నాయి కదా, ఎలా చెప్పావు నువ్వు అన్నట్టు. అంటే అయ్యా, ఆ గాజు కన్నులో జీవం లేదు. ఆ కన్నులో ఏం లేదంట, జీవం లేదంట. ఆ కన్నులో ప్రేమైన దేవుని బిడ్డనా? దైవిక ప్రేమ కలపడాలి, నిత్యమైన ప్రేమ కలపడాలి, శాశ్వతమైన ప్రేమ కలపడాలి. అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క కన్ను. అది కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా? ఆ కన్ను నీ జీవితంలో ఉందా లేదా? ఈ మాట చెప్తే ఇంకొక మాట నాకు గుర్తొచ్చింది. అది కరువు దినాలంట, మంచి ఎండాకాల దినమంట. ఆ దినాల్లో ఒక కప్ప ఆహారం కోసం బయటకు వచ్చింది. ఎక్కడ ఏం దొరకట్లా, నీడ కూడా లేదు. ఒకది ఇక్కడ కొంచెం చిన్న నీడ కనిపించింది. ఆ నీడకు వచ్చింది పాపం. ఆ నీడను చూచి ఆశించి వచ్చింది పాపం, కొంచెం సేద తెచ్చుకుందామని. ఆ నీడ పాము నీడ అనే సంగతి తెలియదు దానికి, నాగుపాము నీడని తెలియదు దానికి. ఎప్పుడైతే అది మంచి నీడని వచ్చిందో దాన్ని వెంటనే మింగేసింది. జాగ్రత్త సుమా, నువ్వు చూసే చూపు అది మంచి నీడా కాదా, అది మంచిదా కాదా, అది చెడ్డదా, అది బాధ పెట్టేదా, వేదన పెట్టేదా, దొంగిలించేదా, నరకానికి వెళ్ళిపించేదా, అది ఆయస్కరంగా ఏది ఎట్టుందో కనుక్కో. దాని కిందకు పో, దేవుడి వైపు పో. లేకపోతే మింగివై పడతావు. నువ్వు మింగివై పడతావు, నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త సుమా, నీ కన్ను ఎలాగుంది? నీ కన్ను ఎలాగుంది ప్రియ సోదరి? ఇంకా మారిన పరిస్థితిలో ఉన్నావా? వ్యతిరేకమైన దిశలో నీ కళ్ళు ఉన్నాయా? వ్యతిరేకమైన దిశలో ప్రార్థన చేస్తున్నావా? ఏమండి, ఆ ప్రార్థన చేయబాకు. కళ్ళు అటు పెట్టుకొని, దేవునికి ఆయస్కరంగా నీ కళ్ళు పెట్టుకొని అలా చేయబాకు. ఏది కూడా వంట పడదు, ఏది కూడా నీకు రాదు. పైగా ఏమనిపిస్తావు తెలుసా? శిక్ష అనిపిస్తావు. ఒకసారి చంపబడితే సరే అండి, కాదు కుందబడతావు నువ్వు. అణు కుందబడతావు. అని పాపమే నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త. ఒకవేళ ఆ పాపమే నీ జీవితంలో ఉంటాయి. ఈ సోదరి, ఈరోజే దేవుని పాదం దగ్గర చేరి ప్రార్థించు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.